మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉగాది తర్వాత మరి మొదటి మాసంలో ఉన్నాము. ఏళ్ళనాటి శని తీవ్రత ఎలా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వెళ్ళి కలిసి వస్తుందంట? తప్పకుండా అండి. ఇక్కడ శని రాశిలో ఉన్నందుకు ఏళ్ళనాటి శని అనుకుంటున్నాం, కానీ శనిని కంట్రోల్ చేసే గ్రహాలు వచ్చినప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది. అంటే దీనివలన ఏంటంటే ఇంతకాలము ఏదైతే కొంత బద్దకించడము, పోస్ట్పోన్ చేసినటువంటి పనులు చిచ్చి మనం బద్దకిస్తున్నాం, ఇలా కాదని కొంత మార్పు వస్తుంది వీళ్ళలో. కాకపోతే కొంత అగ్రెసివ్, అంటే ఇప్పుడు మనకి అగ్రెసివ్ ప్లానెట్స్ రాశిలో ఉన్నప్పుడు తెలియకుండానే కొంతవరకు ఆ ఫాస్ట్నెస్ వల్ల కొంత దెబ్బలు తగిలించుకోవడం కానీ, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో లగ్నంలో శని, కుజ, రవి ఉన్నందుకు, ఇక 12లో బుధుడు అండ్ రాహు ఉన్నారు, 4లో గురువు, 6వ స్థానంలో కేతువు. ఈ యొక్క చంద్రుడు 7వ స్థానం నుంచి మళ్ళా 6వ స్థానంకి నెల రోజులు తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది, వీరికి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రాశిలో శనితో పాటు మిగతా గ్రహాలు ఉన్నాయో ఖచ్చితంగా శని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఈ నెల. కాకపోతే ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నందుకు కొంచెం ఒళ్ళంతా స్ట్రెస్గా ఉండడం, మంటగా ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంటుంది, దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. వస్తువులు పలానా సమయం నుంచి ఏదైతే వస్తువు కొనుక్కుందాం అనుకుంటారో, ప్రాపర్టీ, వెహికల్, గృహము, కొంచెం అంచనాలకు మించి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నిత్యము జరిగే కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు వీరికి కానీ వీరి జీవిత భాగస్వామి కానీ చక్కగా వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి మొదటి 2 వారాలు చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది అంటారు వీళ్ళకి? ఫ్యామిలీ పరంగా శుక్రుడు 2లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎఫెక్షన్స్, లవ్, కొంచెం ఫైనాన్షియల్గా కొంతవరకు గ్రోత్ ఉండడము, ఇంట్లోకి కొత్త శ్రీమూర్తి రావడం కూడా మనం చూస్తాం వాళ్ళ ఫ్యామిలీలోకి. ధనపరంగా వీళ్ళకి ఇలాగే బాగుండాలనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ధనపరంగా? వీళ్ళు ఎక్కువగా శుక్రగ్రహము, రాహుగ్రహము, ఈ కుజుడు, ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉండాలి. మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకోవడం మంచిది. ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుంది గురుగారు? దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఆరోగ్యరీత్యా అంటే పొత్తి కడుపులో ఒక రకమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం ఇలాంటివి ఇస్తుంటుంది, కానీ పెద్ద పెద్దవి ఏం కాదు. అయితే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో 4, 5, 6 కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి చూడాలి, దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే ఏదో ఉంది కానీ చేపిస్తే ఏం కనబడదు మీకు, అలాంటివి కొంచెం ఎదుర్కొని ఉంటారు వీళ్ళు. ప్రాపర్టీస్ పరంగా కొనుగోలు చేయొచ్చు అంటారా? ఏదైనా స్థలాలు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇంకేదన్నా? ఇప్పుడున్న కండిషన్లో మాత్రం స్థలాలు తీసుకునేటప్పుడు ఉన్నదానికంటే కాస్త హైప్ కొంచెం పెద్దది తీసుకోవాలనే ఆలోచనలో వెళ్తూ ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక కర్మాగారాన్ని లేదా ఒక బిజినెస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి దీంట్లో మాత్రం వీళ్ళు సఫలీకృతం అవుతారు. ఆ విషయంలోనే వీళ్ళకి కొంత పాజిటివ్గా ఉంది కూడా చెప్పాలంటే. వృత్తిపరంగా ఏమన్నా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటారా? వృత్తిపరమైనటువంటి మార్పులు అంటే ఒకటేనండి, వీరికి వీరి జీవిత భాగస్వామికి కూడా మంచి యోగం అయితే ఉంటుంది వృత్తిపరంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు 5, 6, 7 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు 13, 14 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళు అందిపించుకుంటారు. ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఈ నెల కలిసి వస్తుంది అంటారు బాగా ముఖ్యంగా? అంటే ఒకటండి, ఏ రంగాల్లో ఉన్నా కూడా దశమాధిపతి చతుర్థంలో ఉన్నందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే కాస్త ఏ రంగంలో ఉన్నా 11వ తేదీ తర్వాత మాత్రం వీరికి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో అధిక ఒత్తిడి పెరగనుంది. ఓకే. సో శత్రు భయం ఏమన్నా ఉంటుందంటారా? అలాగే ఏదన్నా శత్రువుల నుంచి హాని కావచ్చు, నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయా? మరి శత్రు వినాశనం జరగాలంటే వీళ్ళు ఏం చేయాలని? శత్రువుల నుంచి నష్టం ఏమీ లేదులేండి, ఇంకా చెప్పాలంటే శత్రువులకే నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే 6లో కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ ఉన్నప్పుడు కొంచెం వారికి ఏంటంటే ముఖ్యంగా ఈ కాంబినేషన్ మూలంగా
రెగ్యులర్ లైఫ్లో ఉండే ఆటంకాలు కొన్ని తగ్గుతాయి. గణపతిని ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే కూడా శత్రు బాధలు అనేటువంటివి కూడా తగ్గుతాయి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఎక్కువగా వీళ్ళకి మైనస్ నష్టపోతారంటే ఏం చెప్తారు ఈ 40 వీళ్ళు ఎక్కువగా అండి ఏలినాడ్స్ని ప్రభావం తగ్గినందుకు బద్ధకం ఎలాగో వదిలేస్తారు. మళ్ళా 40 రోజుల తర్వాత గ్రహాలు మారిపోతాయి కూడా మళ్ళీ బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది. వీలైనంత మట్టుకు ఎవరికైనా ఏలినాడ్స్ నడుస్తుంది అన్నప్పుడు ముందు పోస్ట్పోన్ చేయడం ఆపేయాలి ఏ పనులైనా సరే. ఇక్కడ చేసే మెయిన్ మిస్టేక్ ఇది. సరే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేసరికి ఆ కస్టమర్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే డైలీ లైఫ్లో కొంచెం ఈ క్రిమికీటకాలు అంటారు, ఎందుకంటే డైలీ లైఫ్ కారక స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ దోమల వల్ల, పురుగుల వల్ల, వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి మొత్తం క్లియర్గా చూసుకొని ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుంటే మంచిది చెప్పాలంటే. ఇక 12లో ఉండే గ్రహాలు కూడా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళి రావడానికి అనుకూలత వీటిని ఇస్తుంది. పోలీస్ స్టేషన్లో కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఏదన్నా ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారా ప్రస్తుతానికి? పోలీస్ కేసులు, కోర్టు సంబంధించినటువంటివి అంటే కొంచెం ఏర్పడతాయండి లగ్నంలో పాపగ్రహం ఉండడం వల్ల. అయితే ఎప్పుడైనా ఈ కేసెస్ అవి పడ్డప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోవడం, విష్ణు సహస్రనామాలు చదవడం అన్ని విధాల ఉత్తమం వీరికి. ఇంకా ఈ 40 కలిసి రావాలంటే తరచూ ఎటువంటి క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి. వీరు ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధనకి చేస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్కందుడు, వీళ్ళ యొక్క ఆరాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంటే ఈ యొక్క నెలలో ప్రధానంగా వీరు వీలైనంత మట్టుకు గోవులకు కాస్త క్యారెట్స్, బెల్లము తినిపిస్తూ మనసు లోపల శ్రీమాత్రే నమః అనే మంత్రం కనుక చేసుకుంటూ ఉంటే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమయంలో పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ లగ్నంలో ఉండేటువంటి పాపగ్రహాలు కానివ్వండి, 6th అంటే మనకి ఈ యొక్క 45 days ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మాత్రం గ్రహస్థితులు చూపిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే మొదటి 2 వారాలు అయితే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది, 3 వారాల వరకు దాదాపుగా. అండ్ మరొక విషయం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే 4వ స్థానంలో సర్వసాధారణంగా మిథునంలో గురువు ఉన్నప్పుడు ఈ రాశి వారికి అని కాదు జనరల్గా అంటే ఈ దేవతా సంబంధించినవి, ఈ సనాతన ధర్మ సంబంధించినవి కేసెస్ అవ్వడం అనుకోండి, గొడవలు లాంటివి జరుగుతుంటాయి. అది కాకుండా వీళ్ళకి 4th స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి తెలియకుండానే సమ్ టైమ్స్ చూడండి ఒక్కోసారి ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటివి ప్రైవేట్ వాడు అమ్మేసి తీసేసుకుని ఉంటారు. అయ్యో ఇది గుడుమాన్యం అండి అట్లా కొనుక్కుంటారు. అలా ఏంటంటే తెలియకుండానే అటువంటి ప్రాపర్టీస్ తీసుకునే యోగం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.